కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోనికి సిద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో వైఎస్ రెడ్డి బడుగు మరియు బలహీన వర్గాల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, రైతులకు అందించిన సహకారం గుర్తు చేసి ప్రత్యేక నివాళులర్పించబడ్డాయి. జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో అతను మృతి చెందితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది గుండాగి చాలామంది బాధితుడి చనిపోయిన విషయం ఏదో అందరికీ తెలుసు. అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు అతని హయాంలో తీసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆ రోజుల్లో పేదల కోసం ప్రత్యేకించి NRES స్కీమ్ దేశవ్యాప్తంగా ఒక సంచలనం. అదేవిధంగా ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ రోజుల్లో నేను కూడా ప్రత్యేకించి ఒక ఇందిరమ్మ కుటుంబం నుంచే రావడం అనేది జరిగింది. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర పుణ్యాన మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం అనేది జరిగింది. వాస్తవంగా అతను ఆ రోజుల్లో తీసుకొచ్చిన స్కీమ్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల స్కీమ్లని మహిళల కోసం పావుల వడ్డీకి రుణాలు ఇవ్వడం, అదేవిధంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వడం, అదే రకంగా అనేక రకాల స్కీమ్లని తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. కాబట్టి మీ అందరికీ తెలుసు. మరి ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారు అనేక రకమైన తీసుకురావడం మరి ఒక చెరుగని ముద్రగా వేసి